ఏంటి సార్, ఒకవేళ నిజంగా గనక కల్వకుంట్ల కవిత వేరు కుంపట పెట్టుకొని ఒక కొత్త పార్టీ గనక ఆవిడ ప్రారంభిస్తే బీఆర్ఎస్లో ఉన్నటువంటి సీనియర్ నేతలు కవిత వెంట నడిచేటువంటి అవకాశం ఉందా? ఆవిడ లేఖలో కూడా 2001 నుంచి మన టీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే సీనియర్లు కొనసాగుతున్నారో మొన్న బీఆర్ఎస్ రథోత్సవ సభలో వారి చేత మాట్లాడించుంటే బాగుండేది అనేటువంటి అభిప్రాయాన్ని మన పార్టీ శ్రేణులు వ్యక్తం చేశాయి అంటూ ఆవిడ ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఏంటి నిజంగా అంటే సీనియర్లు ఇప్పుడు కవిత వెంట నడవబోతున్నారా? నిజంగా కల్వకుంట్ల కవిత కేసీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ దెయ్యాలున్నారని చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు నిజంగా దెయ్యాలు ఎవరు? కేటీఆరా లేదంటే హరీష్ రావా? మీరన్నట్లుగా ఆయన ఎంపీ ఆయన ఒక దెయ్యం అయి ఉండొచ్చా? హబీరావు, సంతోష్ రావు అంటే ఇవాళ ఈ ఆస్తుల పంపకాల మధ్య విభేదాలు, రాజకీయ పదవుల పంపకాల మధ్య విభేదాలు. ఇప్పుడు షర్మిలకి మనం కవితకి పోలిక పెట్టడానికి వీల్లేదు. అక్కడ షర్మిలకు అన్యాయం జరిగింది. షర్మిలకు ఒక పదవి కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు, ఇవ్వడానికి సుముఖంగా లేడు. లేకపోగా ఏమని ఒక తీర్మానం చేశాడు, కుటుంబంలో ఒకళ్ళే రాజకీయం చేయాలి, ఇంకొకళ్ళు వ్యాపారం చేసుకోవాలన్నాడు. ఆమెకి కడప ఎంపీ సీట్ ఇస్తారని ఆమె ఆశ పెట్టుకుంది. ఇప్పుడు వివేకానంద రెడ్డి కూడా నువ్వే పోటీ చేయాలని ఆమెను కోరాడు. కానీ అవినాష్ రెడ్డికి కడప ఎంపీ సీట్ ఇచ్చి షర్మిలకు అన్యాయం చేశారు. కనీసం రాజ్యసభ కూడా ఇవ్వలేదు. ఏదది అక్కడ షర్మిలకు అన్యాయం అక్కడ స్పష్టంగా కనపడుతోంది. ఇక్కడ కవితకి అలాంటి అన్యాయం జరగలేదు. ఇవాళ కవిత ఏంటి, ఆమె లోక్సభ సభ్యురాలుగా పనిచేశారు. నిజామాబాద్ నుంచి ఆమె గెలిచారు. అప్పట్లో 5 ఏళ్ళు ఆమె అసలు లోక్సభలో అనర్గళంగా ప్రసంగించేవాళ్ళు. అప్పట్లో కనిమొళి, సుప్రియా సూలే, లేకపోతే ఈ కల్వకుంట్ల కవిత మనం చూసాం. ఏంటి అప్పట్లో ఒక ఫిమేల్ పార్లమెంటేరియన్స్ ఏ విధంగా మంచి ప్రసంగాలు చేశారో అట్లాంటిదే ఆమె తర్వాత ఓడిపోయింది. నిజామాబాద్లో కూడా ఆమె అందరి అభిమానం పొందలేకపోవడం, అక్కడ ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేల మధ్య వ్యతిరేకత తెచ్చుకోవడం. అయినా కూడా మరి ఆ తండ్రి కేసీఆర్ ఆమెకి ఎమ్మెల్సీ ఇచ్చాడు. అటు ఎంపీగా పనిచేసింది, ఇప్పుడు ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. ఏది కౌన్సిల్స్లో ఇవాళ కవిత శాసన మండలి సభ్యురాలుగా ఆమెను గౌరవించారు. అంటే రాజకీయంగా తనకి న్యాయం జరిగింది, ఇవ్వాల్సిన పదవులు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏంటి మరి తను దేనికోసం ఈ పోరాటం చేస్తోందంటే వాళ్ళ కవిత అస్తిత్వం కోసం పోరాటమా? తనేంటి వాళ్ళ ఈ పార్టీ అసలు మీరు అన్నారు ఏంటి చీలిక అవుతుందా, కొత్త పార్టీ పెడుతుందా అంటే ఇంకా కొత్త పార్టీ పెట్టేది ఏముంది? అసలు జాగృతి ఇవాళ సంస్థనే ఒక రాజకీయ పార్టీగా ఆమె ప్రకటిస్తుందా? లేదు, అసలు టీఆర్ఎస్ నాదే అంటదా? ఇప్పుడు టీఆర్ఎస్ లేదు, ఇప్పుడు ఉన్నదేంటి బీఆర్ఎస్. మరి భారత రాష్ట్ర సమితికి పోటీగా మళ్ళీ నేను తెలంగాణ రాష్ట్ర సమితిని నేను రివైవ్ చేస్తున్నాను అంటూ టీఆర్ఎస్ మరి ఆమె భుజాన్ని వేసుకుంటుందా? ఏంటి సార్, నిజంగా కల్వకుంట్ల కుటుంబంలో కలహాలు ఉన్నాయా? ఆ కలహాల కారణంగానే అసలు అమెరికా నుంచి వచ్చినటువంటి కవిత గారిని రిసీవ్ చేసుకోవడానికి పార్టీ శ్రేణులు ఎవరు వెళ్ళలేదా? అక్కడ మనం చూసుకున్నట్లయితే కేసీఆర్ గారి ఫోటో లేదు, కేటీఆర్ గారి ఫోటో లేదు, హరీష్ రావు గారి ఫోటో లేదు, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కండువా లేదు, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన జెండా లేదు. అసలు ఎలా చూడాలి సార్ దీన్ని? కానీ ఉండాల్సింది ఉంది. సీఎం 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 సామాజిక తెలంగాణ కేవలం కవితతోనే సాధ్యం, సీఎం 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 అంటూ నినాదాలు అయితే వినపడ్డాయి. ఏంటి నిజంగా కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారా? ఆ పార్టీకి సీనియర్లని ఆహ్వానించేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్లో ఆధిపత్య పోరు, కల్వకుంట్ల కుటుంబంలో ఆధిపత్య పోరు. దీన్ని ఎలా చూడాలంటే అంతర్యుద్ధంగా చూడాలి. ఇదేంటి, ఇది నిన్నటిదాకా కోల్డ్ వార్గా ఉన్నది, వాళ్ళ డైరెక్ట్ వార్గా బయటపడిన పరిస్థితి అన్నమాట. ఇప్పుడు తను రైజ్ చేసినటువంటి అంశాల్లో చాలామంది సానుకూలంగానే స్పందిస్తున్నారు. మీరు అన్నారు ఏంటి 2001 నుంచి మరి పార్టీలో నడిచిన వాళ్ళు, కేసీఆర్తో అడుగు కదిపిన వాళ్ళు, వాళ్ళని మాట్లాడిస్తే బాగుండేది. ఇది మనం కూడా అనుకున్నాం ఆ రోజు. అక్కడ రజతోత్సవ సభ అప్పుడు చేసినటువంటి వీడియోల్లో కూడా ఆ రోజు అందరూ ఆశించింది అదే. ఏది 25 ఏళ్ల ప్రస్థానం కదా. రజతోత్సవ సభ అంటే ఏంటి, ఈ 25 ఏళ్ళు సీనియర్ కార్యకర్తల్ని గౌరవించడం, వాళ్ళకు ఒక మెమెంటోలు ఇవ్వడం, అవేమీ అక్కడ ఆ సభలో మనం చూడలేదు. అది 1 మ్యాన్ షోగా నడిచింది. పైపెచ్చు కేవలం అక్కడ స్వాగతోపన్యాసం చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు
అది కూడా ఏంటి, ఒక్క నిమిషంలో ఆయన ఆపేయటం. అక్కడ కూడా వెలమల ఆధిపత్యమే నడిచిందని, అది కూడా ఒక సామాజిక వర్గానికి అక్కడ ప్రాతినిధ్యం లభించిందని. ఇప్పుడు ఈమె రాసిన లేఖలో కూడా సోషల్ ఇంజనీరింగ్ గురించి ప్రాధాన్యత, ఏది సామాజిక తెలంగాణ గురించి వాళ్ళు మాట్లాడు. సామాజిక తెలంగాణ కేసీఆర్ వల్ల సామాజిక తెలంగాణ సాధ్యపడలేదా? అందుకే ఇప్పుడు సామాజిక తెలంగాణ కేవలం కవితతోనే సాధ్యం అనేటువంటి నినాదాలు వెల్లువెత్తాయా అంటే ఏం చెప్తారు? ఒక ఫెయిల్యూర్ లీడర్గా ఇవాళ కేసీఆర్ ఈ లేఖలో తన తండ్రి వైఫల్యాలను ఆమె అన్యాపదేశంగా ప్రజలకు గుర్తు చేశారు. పార్టీ అధ్యక్షుడిగా ఆయన వైఫల్యం, తన తర్వాత పార్టీ బాధ్యతలు అప్పచెప్పడంలో ఆయన వైఫల్యం, లేదు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన వైఫల్యాలు. అసలు ఆయన ముఖ్యమంత్రి కావడమే ఒక వైఫల్యంగా, ఏంటది, దళిత ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ ఆ మొదటి వాగ్దానాన్ని తుంగల్లో తొక్కడం, తనే ముఖ్యమంత్రిగా మారడం. ఇప్పుడు కేవలం ఏంటంటే ఇవాళ కవిత ఈ అవుట్ బర్స్ట్, దీన్ని ఎలా చూడాలంటే ఇది ఒక విస్ఫోటనంగా చూడాలి. ఏది, ఇవాళ బీఆర్ఎస్లో ఒక భూకంపంగా చూడాలి. కవితే కదా, కవితకేమీ లేదు, ఆమె ఏదో ఓడిపోయినటువంటి అభ్యర్థి, నిజామాబాద్లోనే ఆమె ఓడిపోయిందని ఇక్కడ అనుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే అప్పట్లో ఆమె జెండా మోసింది. ఆ జాగృతి సంస్థ ద్వారా బతుకమ్మ, మరి ఆమె అప్పట్లో ఈ తెలంగాణ సంస్కృతిని రగిలించిన దాంట్లో బతుకమ్మ అనేటటువంటి ఆ పండుగ, ఆ కోలాహలం, అప్పట్లో మహిళలందరినీ కూడా తను మరి మొబైల్ చేసిన విధానం, కవితను పెంచింది వీళ్ళే. ఇప్పుడు ఇవాళ ఏంటి, కవిత వీళ్ళకే ఏకు మేక్ అయిందా మనకు కనపడుతోంది అన్నమాట. ఇప్పుడు ఆమెను సస్పెండ్ చేస్తున్నామనో లేకపోతే ఆమెను తీసేస్తున్నామనో ప్రకటనలు చేసినంత మాత్రాన రూట్ అవుట్ అయ్యే అభ్యర్థి కాదు. కేసీఆర్ కుమార్తెగా ఇవాళ ఈ ఉద్యమంలో, లేదు ఈ బతుకమ్మ ఫెస్టివల్ సెలబ్రేషన్స్లో జాగృతి ద్వారా మొత్తం ఆమె గ్రామాన కనెక్ట్ అయి ఉన్న నేపథ్యంలో ఇవాళ తను కనుక పార్టీ పెడితే, మీరు అన్నట్టుగా, లేదు టీఆర్ఎస్ని ఆమె మళ్ళీ రివైవ్ చేస్తే, జాగృతిని రాజకీయ పార్టీగా ప్రకటిస్తే మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం చూసాం అసలు ఈ కవిత వెనుక ఉన్న హస్తం ఎవరిది, ఎవరి అండ చూసుకుని వాళ్ళ కవిత ఈ విధంగా చేస్తోంది. అందరి చూపులు, అందరి కళ్ళు బీజేపీ పైనే, బీజేపీ అండతోనే ఆమె మరి ఈ ప్రస్థానమా, రకరకాలుగా వ్యాఖ్యానాలు జరుగుతున్నాయి. ఏంటి, అక్కడ విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి పైన అతను జెండా ఢంకా బజాయించటం, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయసాయి రెడ్డి ఎలా కొరుకుడు పడటం లేదో ఇక్కడ కవిత కూడా రేపొద్దున బీఆర్ఎస్కి కొరుకుడు పడని అంశంగా మారుద్దా? అక్కడ విజయసాయి రెడ్డికి అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయన్నారు, ఇక్కడ మరి కవితకు కూడా మరి మోడీ షా ఆశీస్సులు ఉన్నాయా? అదే నిజమైతే మరి ఆమె రాసిన లేఖలో బీజేపీ మీద మీరు బాగా ఇంకొంచెం మాట్లాడుంటే బాగుంటుంది అని ఎందుకు రాస్తుంది? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కాంగ్రెస్లో రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమంటారు, ఇదంతా ఒట్టిదే డ్రామా అన్నాడు. ఏది, ఆ లేఖ డ్రామా, వీళ్ళు పరపతెటు తగ్గిపోతుందని, కనీసం ఈ డ్రామా ద్వారా మళ్ళా ఏదో రకంగా ప్రజల మనసుల్లో ఉండాలి, చర్చ సాగాలి ఆ కుటుంబం పైన అనేదో వాళ్ళే ఈ నాటకం, ఈ లేఖ ఉత్తుత్తి లేఖ పుట్టించారని. కానీ కవిత గారేమో లేఖ రాసింది నేనే, చాలా సందర్భాల్లో నాన్నగారికి లేఖ రాశాను, అసలు పార్టీలో ఏం జరుగుతుందనేటువంటి ఫీడ్బ్యాక్ని నాన్నగారికి తెలియజేయడం కోసమే నేను లేఖ రాశానంటూ ఆవిడ ఒప్పుకుంటూనే, నేను రాసినటువంటి ఈ లేఖ ఎలా బహిర్గతమైంది, నా వెనక కుట్ర జరుగుతోంది, నన్ను టార్గెట్ చేసుకొని కొంతమంది రాజకీయాలు చేస్తున్నారంటూ ఆవిడ చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేసింది. కేసీఆర్ కుమార్తె లేఖే బహిర్గతం అయితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటది? అంటే ఇప్పుడు ముందు అసలు ఈ కోవర్ట్ ఎవరు, ఏది, ఈ లేఖ బయట పెట్టినటువంటి ఆ దెయ్యం ఎవరు? మనకిద్దరే కనపడుతున్నారు. ఎవరు సార్? లేఖ బయట పెట్టేటటువంటి అవకాశం కానీ అధికారం కానీ ఎవరికి ఉంటుంది? వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమ్మతితోనే ఈ లేఖ బయటకు వచ్చిందా? కేటీఆరే దీన్ని లీక్ చేశారా? ఒకటి. రెండవది సంతోష్. ఎందుకంటే సంతోష్కి వాళ్ళు అసలు కేసీఆర్ వేరు, సంతోష్ వేరు కాదు. ఎప్పుడు కేసీఆర్ పక్కనే ఉంటారు ఆయన. ఎందుకంటే ఇప్పుడు అసలు ఆయన మరి ఐసు మందు రెండు కలిసినట్టుగా వాళ్ళిద్దరు కలిసిపోయి ఉంటారు. ఎప్పుడు అసలు వేరు చేయటం కష్టం.
అలాంటిది మరి సంతోష్ లీక్ చేశాడా? సంతోష్కి ఈమెకి మధ్య లావాదేవీలు, వాళ్ళ మధ్య ఒక రకమైన కోల్డ్ వార్. అంటే అయితే కేటీఆర్, కాకపోతే సంతోష్. హరీష్ రావుకి సంబంధం లేదంటారా? లేదు, అసలు పెద్ద ఆయన లీక్ చేశాడా? ఓకే. అసలు కేటీఆర్కి తెలియకుండా లీక్ జరిగిందా, కేటీఆర్ తెలిసే లీక్ జరిగిందా? ఓకే. ఏదైనా ఇవాళ క్వశ్చన్ పేపర్ లీకేజ్ సంగతి ఏమో కానీ ఇప్పుడు ఈ లేఖ లీకేజ్ మీద ఇవాళ చర్చ. ఇప్పుడు అంటే ఢిల్లీ మద్యం కేసులో కవిత అరెస్ట్ అయిన తర్వాత అది పార్టీకి మైనస్గా మారేటువంటి అవకాశం ఉంది రానున్న రోజుల్లో అని భావించే కేసీఆరే ఇటువంటి డ్రామాలకు తెరలేపారా? శివుడాజ్ఞ లేనిదే శివైనా గుర్తుంటారు. ఇప్పుడు బీఆర్ఎస్లో ఏది జరగాలన్నా కేసీఆర్ అనుమతి లేకుండా జరుగుద్దా? వాళ్ళ తండ్రి కొడుకుల పాత్ర ఏంటి పార్టీలో? ఇవాళ తండ్రి కొడుకులు కుమ్మక్కై ఇవాళ మరి కవితను బయటికి పంపిస్తున్నారా, బలి చేస్తున్నారా? ఇవాళ ఎవరు బలిపశువు అవుతున్నారు? టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో కల్వకుంట్ల కుటుంబంలో స్కేప్ గోట్ ఎవరు? అసలు పార్టీయే స్కేప్ గోట్ అవుద్దా? వీళ్ళని బలి చేసుకోవటం దేవుడు ఎరుగు, బీఆర్ఎస్నే బలి చేస్తున్నారా? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.